నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఆంధ్రుల అందాల నటుడు, హీమెన్ స్టైలిష్ హీరో, ఒక టిపికల్ మాడ్యులేషన్తో ప్రేక్షకుల్ని అశేషంగా ఆకర్షించిన శోభన్ బాబు గారి సినిమా గురించి మాట్లాడదాం. ఆ సినిమా ఏంటంటే డివిఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద తీసిన జీవన జ్యోతి. 1975 మే 16వ తేదీన ఈ సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. దీనికి సాంకేతిక వర్గం ముందు పరిశీలించిన తర్వాత ఆ తర్వాత మనం విశేషాల్లోకి వెళదాం. డివిఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద డివిఎస్ రాజు గారు చాలా సినిమాలు తీశారు. ఎక్కువ సినిమాలు ఆయన ఎన్టీఆర్తో తీశారు. కాకుంటే ఈ సినిమా శోభన్ బాబు గారికి ఎందుకు వచ్చింది అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. దీనికి నిర్మాత డివిఎస్ రాజు గారు, స్క్రీన్ ప్లే దర్శకత్వం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, కథ కె రామలక్ష్మి గారు. కె రామలక్ష్మి గారు అంటే మన కవి ఆరుద్ర గారు ఉన్నారు కదా, వారి సతీమణి. ఆవిడ రాసిన ఆడది అనే నవలను సినిమాగా అంటే స్క్రీన్ ప్లేగా రాసుకొని ఆ తర్వాత మంచి మాటలు కూడా రాయించారు ఈ సినిమాకి. దీనికి కథ కె రామలక్ష్మి గారు అయితే, మాటలు సముద్రాల జూనియర్ గారు ఈ సినిమా రాశారు. కాకుంటే ఆయనకంటే కె విశ్వనాథ్ గారే ఎక్కువ డైలాగులు రాశారని ఆ తర్వాత కాలంలో డివిఎస్ రాజు గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. మొత్తానికి సముద్రాల జూనియర్ పేరు మాత్రం క్రెడిట్స్లో మాటలు అని మాత్రం ఉంటుంది. పాటలు కొసరాజు సి నారాయణ రెడ్డి గారు రాశారు. సంగీతం కేవి మహాదేవన్ గారు. కేవి మహాదేవన్ గారి కాంబినేషన్ ఎక్కడి నుంచే మొదలైందనమాట. నేపథ్య గానం ఎస్పి బాలు గారు, సుశీల గారు, వసంత గారు, రమోలా గారు, అలాగే మాధవపతి రమేష్ గారు కూడా ఈ సినిమాలో ఒక పాట పాడారు. ఈ ప్రధాన తారాగణం విషయంలోకి వచ్చేసరికి హీరోగా శోభన్ బాబు, సత్యనారాయణ, రాజబాబు, అమూల్ పాలేకర్, అల్లు రామలింగయ్య, మల్లికార్జునరావు, భీమరాజు, ముక్కమల, వాణిశ్రీ, శుభ, రమాప్రభ, నిర్మాత బేబీ వరలక్ష్మి. ఆ తర్వాత ఆవిడ మంచి హీరోయిన్ కూడా అయ్యింది. చాలా మంచి పాత్రలు కూడా ఆ సినిమాల్లో చేసింది. ఏది చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రారంభించి. ఇక ఈ సినిమా తీయకముందు ఏమేమి విశేషాలు జరిగినాయో దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. శోభన్ బాబు అనగానే మనకి ఒక స్టైలిష్ మాడ్యులేషన్ డైలాగులు గుర్తొస్తాయి. దాని మిమిక్రీ ఆర్టిస్టులు కూడా వివిధ వేదికల మీద హిందీ కృష్ణ గారిది మార్చి ఈ డైలాగ్ డెలివరీని చెబుతూ ఉంటారు కదా. ఆయన తీరు అలా ఉంటుంది. స్టైల్ ఏం మాత్రం ఎక్కడ తగ్గేది లేదు. క్రాఫ్ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, ఆయన బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ఒక టిపికల్ అందాల నటుడు అనిపించుకోవడానికి అర్హతలు ఉన్న శోభన్ బాబు గారు. ఈ సినిమా వాస్తవానికి ఎన్టీఆర్తో తీయాలనుకుని, ఎందుకంటే డివిఎస్ రాజు గారు తీసిన సినిమాలు ఎక్కువ ఎన్టీఆర్తో తీశారు కనుక ఆయనతోనే తీయాలనుకుని ఆయన దగ్గరికి వెళ్ళారట. అక్కడ పూర్ణచంద్రరావు గారు అంటే అట్లూరు పూర్ణచంద్రరావు గారు కూడా అక్కడే ఉన్నారంట. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కథ గురించి చెప్పగానే, కథ నాకంటే శోభన్ బాబుకి బాగా పడుతుందేమో అంటే అప్పుడు డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు విశ్వనాథ్ గారు, అప్పటికే విశ్వనాథ్ గారితో ఈయన చిన్ననాటి స్నేహితులు అవన్నీ తీశారు. ఎవరు, మన డివిఎస్ రాజు గారు. ఆ విశ్వనాథ్ గారు నాకెందుకు తెలియదు అన్నారు. విశ్వనాథ్ గారు మంచి కథతో ఆయన సిద్ధంగా ఉన్నారట. నిర్మాతలు ఎవరైనా వస్తే బాగుండు అనుకుంటున్నారట, ఒకసారి ఆయన కలవకూడదు అన్నారట. వెంటనే డివిఎస్ రాజు గారు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడే ఈ ఆడది నవలని ఆయన చదివి కొంత స్క్రీన్ ప్లే, కొంత షార్ట్ డివిజన్ కూడా చేసేసుకుని ఉంచుకోగానే ముగ్గురు అంతకుముందే పరిచయం ఉంది కదా ఈయనకి, మన చిన్ననాటి స్నేహితుల సినిమా తర్వాత. సో ఈ కాంబినేషన్కి బాగానే ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా కాదు శోభన్ బాబుతో తీయండి అని ఎందుకన్నారో తెలుసా? ఈ కథలో శోభన్ బాబు అంటే హీరో పాత్ర వేసి ఆయన కాలేజీ స్టూడెంట్గా చేయాలి. అప్పటికే ఎన్టీఆర్ పెద్ద ఆయనగా మారిపోయారు. సో కాలేజీ స్టూడెంట్ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందేమో. ఎన్టీఆర్ని పూర్తిగా ఈ డ్యాన్సులు అవన్నీ వేయించింది రాఘవేంద్రరావు గారు. అడవి రాముడు, యమగోళ ఇలాంటి సినిమాలన్నింటిలో ఆ తర్వాత కాలంలో. కానీ 75కి ఆయన చాలా ఉదాత్తమైన పాత్రలు వేస్తున్న తరుణంలో కాలేజీ స్టూడెంటే అంతగా నాకు శోభన్ బాబు అయితే చాలా బాగుంటాడని చెప్పి ఆయన అనడం వల్ల ఈ సినిమా శోభన్ బాబు గారికి వచ్చింది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎన్టీఆర్ కాదంటే ఆయనకి ఈ సినిమా వచ్చింది అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో విశ్వనాథ్ గారితో ఆల్రెడీ పరిచయం ఉన్నది కనుక ఈ సినిమా తీయటం అనేది చాలా ఈజీ అని ఆయన అనుకున్నారు. ఇక డివిఎస్ రాజు గారు
సినిమాలు అనగానే మంచి మంచి పాటలు ఉంటాయి. ఆ పాటలన్నిటికీ స్వరకర్త టీవీ రాజు గారు. అంటే రాజకోట్లో రాజు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఆయన చాలా అద్భుతమైన బాణీలు, మెలోడియస్ బాణీలు ఇచ్చే ఆయన ఈ సినిమా తీసే నాటికి ఆయనకి పెరాలసిస్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారట. అప్పుడు మరి ఆయన సజెస్ట్ చేశారో మరెవరైనా సజెస్ట్ చేశారో తెలియదు, కానీ బహుశా అది విశ్వనాథ్ గారి కాంబినేషన్ ఆయన చాయిస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి ఆయన మగ మనసులు అలాంటి చాలా సినిమాల్లో మహాదేవన్ గారి కాంబినేషన్లో సినిమాలు తీశారు కనుక ఆయన అయితే బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే మెలోడీకి ఇక ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ కనుక ఆయన అయితేనే బాగుంటుందని ఇక ఆయన్ని ఒప్పించుకున్నారు. ఇక్కడి నుంచి ఇక డివిఎస్ రాజు గారి సినిమాలకి, ముఖ్యంగా శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలకు కేవి మహాదేవన్ గారే సంగీతాన్ని సమకూర్చారు. సో డివిఎస్ ప్రొడక్షన్స్ వారు నేను ఇందాక అనుకున్నట్టు అప్పటిదాకా కేవలం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మాత్రమే తీస్తూ వచ్చారు. ఈ సినిమాతోనే వాళ్ళు ఈస్ట్మన్ కలర్ సినిమా తీశారు. ఈస్ట్మన్ కలర్ అనగానే ప్రకృతి సిద్ధమైన అందాల లొకేషన్స్ కావాలి. అందువల్ల వాళ్ళు ఎక్కువ లొకేషన్స్ని కోనసీమ అంటే తెలిసిందిగా సస్యశ్యామలు పచ్చగా చక్కని పైరు పంటలతో కళకళలాడుతూ ఉంటుంది కదా, ఆ ప్రాంతం అయితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నా. డివిఎస్ రాజు గారితో కూడా అక్కడే కదా, గోదావరి జిల్లాలో కదా ఆయనది కూడా. సో అప్పుడు ఈస్ట్మన్ కలర్లో అయితే ఈ సినిమా బాగుంటుందని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేసిన జీకే రాము గారు సజెస్ట్ చేశారట. అద్భుతంగా ఉంటుంది సార్ గోదావరి అందాలను కనుక మనం అప్పుడు మోగ మనసు లాంటి సినిమాల్లో మన విశ్వనాథ్ గారు తీసినప్పటికీ అది బ్లాక్ అండ్ వైట్ కనుక అది వాటి అందాలను పూర్తిగా చూపించలేకపోయారు. బట్ మనం ఇప్పుడు ఆ లోటును మనం తీర్చగలము మనం ఈస్ట్మన్ కలర్లో ఈ సినిమా తీస్తే అని చెప్పి ఆయన ఒప్పించారు కలర్లో తీయడానికి. ఈ సినిమాలో హీరోయిన్లు వాణిశ్రీ, శోభన్ బాబే, కానీ రాజుబాబు రమాప్రభ కాంబినేషన్ కూడా అదిరిపోయే కాంబినేషన్ చాలా సినిమాల్లో. ప్రేమనగర్ ఉదాహరణకు, ప్రేమనగర్లో రాజుబాబు ఆల్మోస్ట్ అక్కినేని నాగేశ్వర గారు ఉన్న అన్ని సీన్లు ఉంటారు, అంటే స్క్రీన్ షేరింగ్ అంటారు కదా, ఆల్మోస్ట్ ఆయన కూడా ఈయనలాగానే తీసుకున్నారు. అప్పట్లో రాజుబాబు గారు అనగానే ఆయన హుందాతనము, లేకపోతే ఆయన చేసే కామెడీ టైమింగ్ కానీ, లేకపోతే రెమ్యునరేషన్ విషయంలో కానీ చాలా ఉంటుంది. బట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి హాస్యం పండింది ఈ సినిమాలో, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంకో విషయం ఏంటంటే రాజుబాబు గారు చూడటానికి అలా ఉంటారు కదా, ఆయనతో ఆడవేషం వేయించారు. రమాప్రభను దక్కించుకోవడం కోసం ఆయన అనేక తంటాలు పెడతారు. దాంట్లో ఆడవేషం మొట్టమొదటిసారి కమెడియన్స్ ఫీమేల్ క్యారెక్టర్లు వేయటం అనేది బహుశా ఇక్కడి నుంచే మొదలైందేమో, అంతకుముందు కూడా ఉండొచ్చు. బట్ రాజుబాబు గారు ఫీమేల్ వేసింది మాత్రం ఇది సినిమాలో ఫస్ట్ మూవీ. అల్లూరి రామలింగ గురించి ఇంక ప్రత్యేకించి చెప్పేదే ఉంటుంది. ఆయన కామెడీ విలను, క్యారెక్టర్ ఆర్టిస్టు, అన్ని రకాల పాత్రలు వేయగలిగిన దిట్ట అల్లూరి రామలింగ గారు. ఎందుకంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆయన నటనలో కానీ, డైలాగ్ మాడ్యులేషన్లో కానీ. అందుకే ఆయనకి ఏం చేస్తారు, మాటల రచయితలు కావాలని ఏదో ఒక ఊత పదం పెడతారు, ఆమ్యామ్యాలు లేకపోతే అని ఏదో అట్లాంటిది ఏదో పెడతారు. దీంట్లో శ్రీకారం అని పెట్టారు, దేనికి, బ్రైబ్కి, లంచం తీసుకోవడాన్ని. మరి శ్రీకారం ఏమైనా ఉందా అని అడగటం పెట్టారు. అలాగే ఒక కొత్త పదాన్ని దీంట్లో చాలా కాలం పాటు శ్రీకారం అని మామూలు జనాల్లో కూడా ఆ పదం నానింది. అది వాస్తవానికి విశ్వనాథ్ గారే రాశారని అంటారు. బట్ ఏదేమైనా మాటలు రాసింది సముద్రాల జూనియర్ కనుక బహుశా ఆయనే రాసిండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇక ఇందాక మనం అమలాపురం పరిసర ప్రాంతాల్లో కోనసీమలో ఈ సినిమాని ఎక్కువ షూట్ చేశారని చెప్పుకున్నాం కదా. అల్లవరం, కోడూరుపాడు, పెనుమూరు లంక, ఈ ప్రాంతాల్లో మంచి సెట్టింగ్స్ వేసి సహజ సిద్ధమైన లొకేషన్స్లో ఈ సినిమా తాలూకు సినిమా పాటలు తీస్తుంటే అసలు చాలా అందంగా వచ్చింది. మంచి ఎస్థెటిక్స్తో మేము ఆ చిత్రీకరణ చేయగలిగామని చెప్పి చాలా సందర్భాల్లో మరి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేసిన జీకే రాము గారు మళ్ళీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం మాత్రం ఈ సినిమాకి సంబంధించిన ఒక విశేషం కదా. ఈ సినిమాలో వాణిశ్రీ గారు డబుల్ రోల్ వేస్తారు, డ్యూయల్ రోల్. అలాగే బేబీ వరలక్ష్మి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయి కూడా డ్యూయల్ రోల్ వస్తుంది. డివిఎస్ రాజు గారి కథ అంతా విన్న తర్వాత షూటింగ్ అవుతున్న నేపథ్యంలో ఒకసారి విశ్వనాథ్ గారితో కూర్చొని, వాణిశ్రీ గారు 2 రకాలుగా కనపడుతున్నారు కదా, జనాలు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో, ఆ పాపను కూడా అలాగే చేస్తున్నారు కదా అంటే,
క్వశ్చన్ లేదు సార్. మీ స్క్రీన్ ప్లే నేను చాలా పకడ్బందీగా రాశాను. ఎడిటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు అని చెప్పి ఆయన డివిఎస్ రాజు గారితో చెప్పి ఒప్పించారు. ఎవరు? విశ్వనాథ్ గారు. ఇక సినిమా మొత్తానికి రిచ్గా తీయాలనుకున్నారు. అప్పటిదాకా కొంచెం బ్లాక్ అండ్ వైటే కనుక అంత ఖర్చు అయినట్లేదు. బట్ ఇక్కడ ప్రకృతి సిద్ధమైన వీటి లొకేషన్స్లో సినిమా తీస్తున్నారు కనుక కొంచెం రిచ్గా రావాలనుకుని పాటలు కూడా పైగా మహాదేవన్ గారు స్వరపరిచిన పాటలు అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో సినిమాకి 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట. అంటే కొంచెం ఎక్కువే అప్పట్లో దానికంటే డివిఎస్ రాజు గారు అంటే వాళ్ళు తీసిన సినిమాల అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాగా దీన్ని ఆయన అప్పట్లో చెప్పేవారు. 17 లక్షల సినిమా తీస్తే 3 రెట్లు వచ్చిందట దానికి ఆదాయం. డిస్ట్రిబ్యూటర్స్కి అయితే పంట పండిందంటారు కదా, పంట పండి అద్భుతమైన ఇవి అన్ని ఏరియాల్లో మన కోస్టల్ కావచ్చు, గుంతకల్ కావచ్చు, సీడెడ్ కావచ్చు, నిజాం కావచ్చు, ప్రతి ఏరియాలో ఇప్పుడులాగా పాన్ ఇండియాలో అలాంటివి లేవు కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఈ సినిమా రీచ్ అయింది. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, అమలాపురము, తణుకు, భీమవరము, విజయవాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ ఈ కేంద్రాలన్నిటిలో 100 days ఆడిందంట. ఒక్క 5-6 కేంద్రాల్లో మాత్రం అది అప్పట్లో సిల్వర్ జూబ్లీ అనేవాడు. 25 weeks 25 వారాల పాటు ఒక సినిమా ఒక థియేటర్లో ఆడటం అంటే అది ఎంతో అంటే బాగుంటే తప్ప జనాలు అక్కడికి వెళ్ళరు. పైగా ఈ సినిమా వాణిశ్రీ మతిమరుపు క్యారెక్టర్గా, అలాగే బిడ్డను కోల్పోయి ప్రతి బిడ్డలో తన బిడ్డను చూసుకున్నట్టుగా, లేకపోతే బొమ్మలు చూసినా కూడా తన బిడ్డ అన్నట్టుగా ఇలాగ రకరకాల విన్యాసాలతో కథ అంతా వెళ్తూ ఉంటుంది. కాస్తంత గుండె దిటవ చేసుకున్న ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఎక్కువ విషాదభరితంగా ఉండే సినిమా కథ అనమాట. ఈ సినిమాలో శోభన్ బాబు గారి టిపికల్ యాటిట్యూడ్, ఎందుకంటే ఒక పక్క స్టూడెంట్ వేషం వేస్తే ఆయన ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. సో చాలా టిపికల్గా ఆయన వాకింగ్ స్టైలు, డైలాగ్ డెలివరీ ఇదంతా చూసి ప్రేక్షకులు నీరాజనాలు పలికినట్టే అయింది. ఎందుకంటే వాణిశ్రీ సమౌజ్జిగా చేస్తారు. ఇంకో మాట చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమా ఒకటే ఎన్టీఆర్తో తీయాలనుకుని డివిఎస్ రాజు గారు ఆయన వద్దంటే సోహన్ బాబు గారిని సజెస్ట్ చేశారు. కానీ చాలా సినిమాలు జీవన తరంగాలు, చక్రవాకం ఎలాంటి సినిమాలు, ఎక్కువ సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు అనారోగ్యం కారణంగా కొంతకాలం పాటు అమెరికా వెళ్ళడం వల్ల ఎక్కువ సినిమాలు సోహన్ బాబు గారు చేశారు. సో అందుకే ఆ కథలన్నీ అక్కినేని నాగేశ్వరరావు గారిని దృష్టిలో పెట్టుకుని రాసినా కూడా సోమన్ బాబు గారు కూడా ఆ సినిమాలకు న్యాయం చేసినట్టుగానే అందరూ భావించాలి. పైగా అక్కినేని నాగేశ్వరరావు గారు తాను చేయలేకపోయిన కొన్ని సినిమాలను, లేకపోతే చేయకూడదు అనుకున్న కొన్ని సినిమాలను సోమన్ బాబుతో చేయించండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆ పాత్రని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఆయనే. సో దాంట్లో పరకాయ ప్రవేశం చేసి చేస్తారు అని చెప్పి అనుకున్నారు. సో ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ నిజంగా వేసుంటే ఎంత బాగా ఆడేది కాదేమో, ఎందుకంటే ఆయన వయసుకి ఈ సినిమా సరిపడతారు. బట్ శోభన్ బాబు అప్పుడప్పుడే వస్తున్నారు, స్టైలిష్గా వచ్చేస్తున్నారు. సో ఈ సినిమాలకు ఆయనకి 7 సంస్థల వాళ్ళు అవార్డులు ఇచ్చారట. మన ఫిల్మ్ఫేర్ వాళ్ళు ఆఫ్కోర్స్ ఇచ్చారు ఆయనకి, వాణిశ్రీ గారికి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు బెస్ట్ ఫిల్మ్ వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ వచ్చింది, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, చైల్డ్ ఆర్టిస్ట్, ఇలా రకరకాల అవార్డులు కూడా ఈ సినిమా సంపాదించుకోగలిగింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కథ ఒకటిగా అయి ఉండాలి. అలాగే ఆ కథను మలిచిన తీరు, విశ్వనాథ్ గారి చేతిలో ఏ కథ పడినా మనం అంటాం కదా అప్పుడప్పుడు రాయిని శిల్పంగా మార్చే గుణం ఉంటుంది కొంతమందిలోని, అది విశ్వనాథ్ గారిలో ఎక్కువ. ఎలాంటి కథనైనా సరే ఒక స్క్రీన్ మీద ఎలాగ పండించాలి, ఏ పాత్రకి ఎవరైతే బాగా చేస్తారో న్యాయం చేస్తారో అని ఆయన అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా సర్వదమన్ బెనర్జీ గారు, ఇప్పుడు దీంట్లో కూడా అమూల్ పాలేకర్ గారు, ఇలాగ వేరే వాళ్ళని కూడా, వేరే భాషల వాళ్ళని కూడా తీసుకొచ్చి సినిమాలో చేయించి ఆ సినిమా పండాలి అంతే అనే ఒకే ఒక ఆశయంతో సినిమాలు తీసే అరుదైన డైరెక్టర్లలో మనకి విశ్వనాథ్ గారు కూడా ఒకరని చెప్పి మనం చెప్పుకోవాలి. ఈ సినిమా ఇంత బాగా ఆడినందువల్ల డివిఎస్ రాజు గారితో విశ్వనాథ్ గారు చెప్పారట,
హిందీలో కూడా తీద్దామండి ఈ సినిమా అని చెప్పి అనుకున్నప్పుడు సంజోగ్ అనే పేరుతో జితేంద్ర గారు, జయప్రద గారు ఇక్కడ వచ్చిన సినిమాల్లో దాదాపు ఎక్కువ సినిమాలు, పైగా శోభన్ బాబు గారు చేసిన సినిమాలు అన్నిటినీ అక్కడ బాలీవుడ్లో జితేంద్ర గారే తీసేవాళ్ళు. ఇక అప్పటికే జయలలిత గారు, మన జయప్రద గారు అక్కడికి వెళ్ళిపోయారు, అలాగే శ్రీదేవి గారు అక్కడికి వెళ్ళిపోయారు. సో వీళ్ళందరూ మామూలుగా అక్కడ ఇక్కడ మన వాళ్ళే అన్న ఒక వాతావరణం అప్పట్లో ఉండేది. సో సంజోగ్ అనే పేరుతో హిందీలో తీసి దానికి కూడా విశ్వనాథ్ గారే డైరెక్ట్ చేశారు. అలాగే బలిన జ్యోతి అనే పేరుతో కన్నడలో కూడా ఈ సినిమాని రీమేక్ చేశారు. తమిళ్లో రీమేక్ చేద్దాం అంటున్నారు, కానీ శోభన్ బాబు లాంటి పాత్ర చేసేవాళ్ళు ఎవరు దొరక్క డబ్ చేశారంట. లేకపోతే తమిళ్లో కూడా ఈ సినిమా, అంటే 3 భాషల్లో ఈ సినిమా అయి ఉండేది. ఇక ఈ సినిమా కథ ఎంత గొప్పగా ఉంటుందో, మాటలు ఎంత గొప్పగా ఉంటాయో, ప్రతి సీను ఎంత గొప్పగా పండిందో, అన్నిటికంటే ముఖ్యంగా కోనసీమ అందాలను కెమెరాలో చిత్రీకరించటము, పైగా ఈస్ట్మన్ కలర్ సినిమా కావటము, గ్రీన్ లాట్ల మీద, అంటే ఆ బిడ్డ కనిపించకుండా పోయిన బిడ్డో లేకపోతే చనిపోయిన బిడ్డో ఎక్కడో బొమ్మల రూపంలో, బొమ్మలోంచి మనిషిగా మారిపోవటం, పిల్లోడిగా మారటం, ఇవన్నీ దృశ్యాలను చాలా చాకచక్యంగా చేశారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో ఈ సినిమా మాటలు ఒక ఎత్తు, కథ అంతా ఒక ఎత్తు, పాటలు కూడా చాలా రాణించింది. ఎంత గొప్పగా రాణించింది అంటే అసలే మహాదేవను. ఇక డ్యాన్సులు అనగానే ఇంకా మన శోభన్ గారు పెట్టింది వేరు, వాణిశ్రీ శోభన్ గారు కాంబినేషన్ అంటే ఎంత గొప్పగా ఉంటాయో ఆ పాటలు, ఆ డ్యాన్సులు కానీ లేకపోతే అభినయం కానీ ఎంత బాగుంటుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాటిల్లో బాగా పాపులర్ అయింది. అప్పట్లో ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా కూడా ఈ పాటలు వేస్తుండేవాళ్ళు. అంటే భావం వేరే అయినా సరే అప్పుడు ఇచ్చిన పాటలో మహాదేవన్ గారి రిథము, మహాదేవన్ గారి బీటు అంత బాగుంటుందని. దాంట్లో కనిపించకుండా పోయిన బాబు గురించి పాడే పాట, ముద్దులన్న బాబు ముద్దురోతున్నాడు సద్దుమణి, సరే క్షమించాలి. ఈ సినిమాలో పాటలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, మంచి మెలోడీ సాంగ్స్ అది. వాటిల్లో బాబు గురించి పాడే పాట, ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు, నా పాపకు పాడాలి జోల పాట, ఈ లోకాలకన్నిటికీ లాలి పాట, జో 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 జో, వాణిశ్రీ గారి మీద చిత్రీకరించిన పాట ఇది. ఇక శోభన్ బాబు గారు వాణిశ్రీ గారి మీద సిన్ని ఓ సిన్ని సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని, తురుమని నువ్వు వెళ్ళావంటే తూర్పు దిక్కు ఆపేస్తుంది, ఉరిమురిమి చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది, జిమ్ 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 అని ఎస్పీబీ గారు తన విశ్వరూపాన్ని మొత్తాన్ని ఈ పాటల్లో చూపించగలిగాడు. ఇంకొక రొమాంటిక్ సాంగ్, అది మేబీ ఫస్ట్ నైట్ సాంగ్ అయినా, అది కూడా బాలుగారు బాగా అద్భుతంగా జీవించారు ఆ పాటలో. ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, సద్దుమణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ, తెల్ల చీర కడితే మల్లెపూలు పెడితే ఎందుకంటే ఏమి చెప్పను. ఈ పాట కొంచెం రొమాంటిక్ యాంగిల్లో ఆయన పాడతారు అదనమాట. తర్వాత ఇంకొక పాట బిడ్డ గురించి పాట వసంత గారితో పాడించారు ఈ పాట, ఎక్కడ ఎక్కడ దాక్కున్నావో చెప్పుకో, అక్కడ ఇక్కడ వెతికి పట్టుకో, ఇది వసంత గారు పాడింది. ఇందాక మనం రమేష్ గారు అని చెప్పాం కదా, అది రమేష్ గారు పాడిన పాట రాజబాబు గారికి, రమాపురావు గారికి. అది దెబ్బకు దెయ్యం వదిలించావు, అదేదో ఒక రకమైన హాస్యమైన పాట. ఇలాగా ఈ సినిమాలో పాటలు ఆల్మోస్ట్ ఎక్కువ క్యాచీగా ఉండే పాటలోనే పాటలు చిత్రీకరణ మొత్తం అంతా సూపర్గా ఉండే జీవన జ్యోతి సినిమాని మిస్ అవ్వద్దు. మీరు తప్పనిసరిగా చూడవచ్చు. నేను ప్రమోట్ చేస్తున్నాను కాదు, బట్ కొన్ని మంచి సినిమాలను చూడాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది కదా. సినిమాలు అనేవి కేవలం వినోదం మాత్రమే కాకుండా కొంత ఉదాత్తత, కొంత సామాజిక స్పృహ కూడా కొన్ని సినిమాలు, అన్నిట్లో కాకపోయినా కొన్ని సినిమాల్లో ఉంటాయి. ఓకే, ట్రై చేయండి జీవన జ్యోతి
1975 మే 16వ తేదీన రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించిన ఈ సినిమా